మేము ఊరుకునేదే లేదు. దానికోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దాదాపుగా మన సగం జీతం పోతా ఉన్నది కాబట్టి ఐటీ మీద పర్క్స్ ని రద్దు చేయమని కిషన్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం. కొత్త గనులు ఇవ్వాలి, ఐటీ మీద పర్క్స్ రద్దు చేయాలి. ఏవైతే ఓపెన్ కాస్ట్ మైన్లు ఉన్నాయో, అండర్ గ్రౌండ్ మైన్లు ఉన్నాయో పెద్ద ఎత్తున వాటిని ఓపెన్ చేసి సింగరేణి సంస్థను బతికించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే సింగరేణి సంస్థకు బాకీ ఉన్నది 50,000 కోట్లు. 50,000 కోట్లు మనకి ఇస్తలేరు కాబట్టి చిన్న చిన్న పనిముట్లు ఇవ్వమంటే కూడా మన వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు యాజమాన్యం. సో మేము యాజమాన్యాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, ప్రభుత్వం నుండి మీకు డబ్బులు వస్తాయో రాదన్నది పక్కన పెట్టి మనకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఇవాళ ఈ ఓపెన్ కాస్ట్ మైన్ లో కూడా పెద్ద పెద్ద డంపర్లు కాలిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకోసం? నాణ్యత లేకపోవడంతో, రిపేర్లు చేయకపోవడంతో, మంచి కంపెనీ డంపర్లు కొనకపోవడంతో వీటన్నిటితో ఇబ్బంది జరుగుతూ ఉంది. అది నడిపేటటువంటి ఆపరేటర్ల ప్రాణానికి కూడా ముప్పు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యాజమాన్యాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, వాటి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, కార్మికుల సేఫ్టీ కోసం దయచేసి మీరు పనిచేయండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఏ అంశమైనా ఇప్పుడు కాదు 20 ఏళ్ల నుంచి సింగరేణి గనికి వచ్చినామంటే పుట్టింటికి వచ్చినట్టు ఉంటుంది. నాకు మా అన్నదమ్ముల కోసం కంటిన్యూస్ గా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు మా అక్క చెల్లెలు కూడా మీకు తోడైనరు, వాళ్ళు అందరూ కూడా సింగరేణి ఇవాళ మనుగూరు ఓపెన్ కాస్ట్ మైన్ లో కార్మికులకు కలవడానికి వచ్చేటటువంటి సందర్భంలో ప్రభుత్వం అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తూ పోలీస్ వాళ్ళకు అసలు సింగరేణిలోకి వచ్చేటటువంటి అధికారం లేదు. దీనికి రావాల్సినటువంటి 50,000 బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. సింగరేణిలో 3,000 పైచిలకు ఖాళీ వాటికి సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన ప్రభుత్వం మెడికల్ బోర్డు ఒక కరెక్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. నెలకు 2 సార్లు పెట్టి మీరు మొత్తం పెండింగ్ ఉన్నటువంటి అన్ని కూడా క్లియర్ చేసేంత వరకు, మేము నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. అదేవిధంగా అలియాస్ నేమ్స్ కూడా మీరు అఫిడవిట్ తీసుకొని క్లియర్ చేయాలి. ఈ 2 అంశాలతోని మేము ఈ నెల 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాం. అంతలోపు ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన ఇస్తే సరే, లేకపోతే మాత్రం దీక్ష విరమించేది లేదు. గాంధేయ మార్గంలో పోరాటం చేస్తాం. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది సింగరేణి కార్మికుడు హక్కు, దాన్ని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.